యా డిజిటల్ ఛానళ్ల విప్లవం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ దేశంలో ఒకప్పుడు పత్రిక రంగం ఉండే, తర్వాత శాటిలైట్ మీడియా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి యుగం అంతా కూడా డిజిటల్ మీడియా యుగం. సో ఇప్పుడంతా కూడా శాటిలైట్ ఎవరు పట్టించుకోవట్లేదు, పత్రికలు ఎవరు పట్టించుకోవట్లేదు, కేవలం డిజిటల్ మీడియాను మాత్రమే ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే మన దగ్గర మొబైల్ ఉంది. ఆ మొబైల్ ఉన్నప్పుడు వెంటనే ఇక మనం ఏం చేస్తాం, డిజిటల్ మీడియా ఛానల్తోటే పోతుంది తప్ప ఈరోజు టీవీ పెట్టుకొని శాటిలైట్ మీడియా చూద్దాం లేకపోతే ఆ మీడియా చూద్దాం అనేటువంటి ధోరణితోటి ప్రజలు ఎవరు కూడా లేరు. సో ఇక్కడ చూడండి, దేశ వినోద మీడియా రంగంలో ఇప్పుడు ఇదే నెంబర్ 1. ఆదాయపరంగా గత ఏడాది టీవీ ఛానల్లో దాటేసిన వైనం డిజిటల్ యాడ్స్కు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, తగ్గుతున్న ప్రింట్ టీవీ మీడియా మార్కెట్ వాటా ఆదాయం. ప్రస్తుతం మన దేశంలో ఒక విప్లవం నడుస్తోంది. దాని పేరే డిజిటల్ ఛానల్స్. ఈ విప్లవం ఏ స్థాయిలో ఉందంటే, గత ఏడాది దేశ వినోద మీడియా రంగం 2.5 లక్షల కోట్ల విలువైనటువంటి వ్యాపారాన్ని నమోదు చేయగా, 2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం, దాంట్లో అత్యధిక వాటా డిజిటల్ ఛానల్స్దే. వినోద మీడియా రంగంలో ఎప్పుడు తొలి స్థానంలో ఉండేటువంటి టెలివిజన్ ఛానల్ దాటివేసి డిజిటల్ ఛానల్స్ మొట్టమొదటిసారిగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీనికి కారణం జనం వినోదం కోసమైనా వార్తల కోసమైనా ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూస్తూ ఉన్నారు. 2014లో భారతీయులు మొత్తంగా 11 లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ గడిపారు. అంటే సగటున ప్రతి భారతీయుడు 5 గంటల పాటు మొబైల్లో ఈ వీడియోలు చూస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇది 5 గంటల్లో దాదాపు 70% సమయం సోషల్ మీడియా, గేమ్లు, వీడియోలు చూడడంతోనే గడుస్తుంది. ఈ వివరాల్ని బహుళ జాతి కంపెనీ ఈవై తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పలు ఆసక్తికరమైన అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. అంతర్జాతీయంగా 3వ స్థానం అట. ఈ దేశ ప్రజలు మొబైల్ ఫోన్ చూడడానికి రోజువారీగా వెచ్చిస్తున్న సగటు సమయం ప్రకారం ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉందట. ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తుంది అంటా ఉన్నారు. వాస్తవంగా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు హవా నడుస్తుంది, కానీ ఎంత దిగజారిపోయినంటే డబ్బుల కోసం కకృతిపడి ఏదైనా చేస్తూ ఉన్నారు. అసలు డిజిటల్ మీడియాకు కొన్ని కట్టుబాట్లు, కొన్ని కట్టడి చేసే ప్రయత్నం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విచ్చలవిడితనం వల్ల ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. సో అది అందరూ గమనించాలి. సో డిజిటల్ మీడియా యుగం అనేది స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ డిజిటల్ మీడియా యుగంలో ప్రతిదీ కూడా ఎక్కడ దాడడానికి లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా బయటపడతా ఉంది.